దాంపత్య కుటుంబంలో ఎన్నో రకమైన అసమాధాన పరిస్థితుల్ని చూస్తూ ఉన్నారు. కొన్ని దినములు జరిగిన తర్వాత అయ్యో, నేను ఎన్నుకున్న ఈ జీవితంలో, నేను జీవిస్తున్న ఈ జీవితంలో నాకు సమాధానమే లేదు, ఇక సమాధానం లేని దగ్గర నేను ఎందుకు జీవించాలి అని చెప్పి డివోర్స్ల వరకు వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, అటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నావా? ఒక్కటి జ్ఞాపకపరచుకోండి. ఏదేను తోటలో దేవుడు ఆదాము హవ్వ గారిని అక్కడ సృష్టించి అక్కడ ఉంచినప్పుడు అపవాది వారిద్దరి మధ్య వైరాన్ని కలగజేయాలని ఎంతగానో ప్రయత్నించాడు. ప్రయత్నించడం మాత్రమే కాదు, తన ప్లాన్లో సక్సెస్ అయ్యాడు. దేవుని వద్ద నుంచి ఎప్పుడైతే భార్య భర్త దూరం అవుతారో, భర్త నుంచి భార్య, భార్య నుంచి భర్త కూడా దూరం అవుతారు. ఏదేను తోట లాంటి నీ యొక్క జీవితంలో అపవాది దూరేందుకు ఛాన్స్ ఇవ్వకండి.